ఏమన్నాడు? మాస్కులు లేవన్న దానికి అతన్ని కొట్టడము, కడ్డారి మీద ఆయన్ని పాపం ఆ విధంగా చేయడం అనేది ఇది ఆంధ్రప్రదేశ్లో తెలుసుకోవాలి. ఇది గుర్తు పెట్టుకోండి, అర్థం చేసుకోండి. ఈరోజు ఎవరైనా సరే చంద్రబాబు తప్పు చేసినా ప్రశ్నిస్తా, మోడీ తప్పు చేసినా ప్రశ్నిస్తా, జగన్మోహన్ తప్పు చేసినా ప్రశ్నిస్తా. పరిపాలన బాగుందంటే బాగుందంటాం, బాగాలంటే బాగాలే అంటాం. ఈరోజు అన్నీ మాకేం ఉచితంగా అందించడం, మాకు ఉచితంగా అందిస్తున్నారా? మా కరెంట్ బిల్లు మాకు పెంచుతున్నారు, గ్యాస్ పెంచుతున్నారు, అన్ని పెంచి మాకు ఇస్తున్నారు. కాబట్టి దయచేసి పరిపాలన బాగుందంటే బాగుందంటాం, బాగాలేదంటే బాగాలే అంటాం. ఈరోజు మాస్కులు లేవు అన్నారు, అది తప్పేముంది అని చంపేస్తారా, కొట్టేస్తారా? ఈరోజు ఆ కుటుంబానికి ఆ దేవుడే దిక్కు, పంచభూతాలే దిక్కు. త్వరలోనే ఆ పంచభూతాలు చూపించబోతున్నాయి. కాబట్టి ఇది చాలా దారుణ పరిస్థితి. నా భావసేచన నేను ప్రకటించుకున్నా ఈరోజు. ఎందుకంటే ఆ కుటుంబానికి న్యాయం లేదు. ఆ కుటుంబానికి న్యాయం ఏది? ఎక్కడ జరిగింది నా కుటుంబానికి న్యాయం? కాబట్టి ఇది ప్రతి ఒక్కరు తెలుసుకొని ఎవరికి మనము ధర్మం అనేది ధర్మబద్ధంగా ఉండాలి, మానవతతో ఉండాలి. నేను కాదు, నా దేహంలో చైతన్య శక్తి పరమాత్మ ఈ మాట చెబుతా ఉంది.